మాఘమాసంలోని శుక్లపక్షంలోని 5వ రోజున జరుపుకునే వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025న జరుగుతుంది. ఈ పండుగ విద్య, వాక్కు మరియు జ్ఞానానికి దేవత అయిన సరస్వతీదేవిని గౌరవిస్తుంది. ఈ రోజున విద్యా విషయక విజయానికి విద్యార్థులు తరచుగా ఆమె ఆశీస్సులు కోరుకుంటారు. వసంత పంచమి నాడు ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన సమయం. మాఘ శుక్ల పంచమి కాలం ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 6:52 ముగుస్తుంది. ఈ సమయంలో ఆచార వ్యవహారాలలో నిమగ్నమవడం శుభపరిణామమని నమ్ముతారు. వసంత పంచమి కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఒక శుభ సందర్భం. మత గ్రంథాల ప్రకారం ఈ రోజున ప్రారంభించిన ఏదైనా కొత్త పని విజయవంతం అవుతుంది. పంచాంగం లేదా ముహూర్తాన్ని సంప్రదించకుండా శుభకార్యాలు నిర్వహించే రోజు ఇది. విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న పిల్లలకు వసంత పంచమి ఉదయం పూజ గదిలో పవిత్ర సరస్వతి యంత్రాన్ని ఉంచడం మంచిది. నైవేద్యాలలో తెల్ల చందనం మరియు పసుపు మరియు తెలుపు పువ్వులు ఉండాలి. ఓం హ్రీం 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 సరస్వతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠిస్తూ ధూపం మరియు దీపాలను వెలిగించడం మేధోవృద్ధికి సహాయపడుతుంది. వసంత పంచమి సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ చర్య జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాకుండా యువ మనస్సులలో ఆధ్యాత్మిక పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. చాలామంది వివాహానంతరం తమ ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు వసంత పంచమి నాడు పూజలు చేస్తారు. ఈ రోజు అటువంటి వేడుకలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. కొత్త ప్రారంభాలలో విజయం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది. ఈ అభ్యాసాలలో నిమగ్నమైనప్పుడు ఈ నమ్మకాలు విశ్వాసం మరియు గ్రంథాలపై ఆధారపడి ఉన్నాయని గమనించడం ముఖ్యం. వసంత పంచమిని ఎలా జరుపుకోవాలో నిర్ణయించేటప్పుడు వ్యక్తులు తమ విచక్షణను ఉపయోగించాలి. వసంత పంచమి వేడుక సరస్వతీదేవి ఆశీర్వాదం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు విద్యాపరమైన పురోగతికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఆచారాలలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ ప్రయత్నాలలో జ్ఞానం మరియు విజయం సాధించాలని ఆశిస్తారు.